హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, గత కొన్ని రోజుల నుంచి కూడా వేణుస్వామి గారి పైన మీడియాలో అండ్ సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు రావడం చూస్తున్నాం. బయట కూడా చాలా మంది ఆయన విమర్శిస్తున్నారు. ఎందుకు అని అంటే నాగ చైతన్య అండ్ శోభిత గారు వీళ్ళిద్దరి జాతకం గురించి చెప్పినందుకు సార్. అయితే ఇప్పుడు ఈ ట్రోలింగ్ పైన ఆయన సతీమణి వీణావాణి గారు స్పందించారు. ఒక వీడియో రిలీజ్ చేసి పెట్టారు. జర్నలిస్టుల పైన, మీడియా పైన, అవి వాళ్ళ పనితనం పైన ఒక వీడియో అయితే మనం చేయడం చూస్తాం సార్. సో మొత్తం మీరు విన్నారు, మీకేమనిపించింది, మీ ఒపీనియన్ ఏంటి సార్ ఆమె కామెంట్స్ పైన? అంటే నాకు పార్లమెంటు అసెంబ్లీలు గుర్తొచ్చాయి. పార్లమెంట్లోను అసెంబ్లీలోను ఏదైనా ప్రజా సమస్య గురించి ప్రతిపక్షం మాట్లాడితే వెంటనే అధికార పక్షం వాళ్ళు లేచి మీ పాలనలో మీరు ఇదే అంశం మీద ఏం పీకారు అని అడుగుతున్నారు, లేకపోతే ఏం చేశారు అని అడుగుతున్నారు. ఒక దశలో ఏం చేశారు అనేవాళ్ళు ఇప్పుడు ఏం పీకారు అనేదాకా వచ్చింది పరిస్థితి. సో ఇది కాదు సమాధానం. అంటే ప్రశ్నకు ప్రశ్న సమాధానం అనే ధోరణి చాలా స్పష్టంగా పార్లమెంటరీ వేదికల మీద కనిపిస్తోంది. మీరు చేసింది ఏమిటి అనేది కాదు సమాధానం, మీరు ఏం చేశారు, ఏం చేయాలనుకుంటున్నారు అనేది వినయపూర్వకంగా చెబితే సరిపోతుంది. దాదాపుగా అదే ధోరణి నాకు ఈవిడ చేసినటువంటి వీడియోలో కూడా కనిపించింది. ఆవిడ జర్నలిస్టు, అలాగే ఆవిడ చాలా ఇంటర్వ్యూస్ చేశానని చెప్పారు, చాలా కార్యక్రమాలు చేశానని చెప్పారు. ప్రోగ్రామింగ్, ఈ టీవీ ఛానల్స్ వాటికి సంబంధించిన ప్రోగ్రామింగ్ విభాగంలో ఆవిడ ఉన్నారు. కళాకారిణి ఆవిడ, చాలా వేదికల మీద చాలా ప్రముఖంగా వినిపించినటువంటి పేరు. కళాకారిణిగా ఆవిడకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే ఆవిడ ఆవేదనలో అర్థం ఉంది. అంటే ఆవిడ మాట్లాడిన మాటల్లో కొన్ని జెన్యూన్ మాటలు ఉన్నాయి. అవేమిటంటే మీడియా ఒక డైవర్షన్ స్కీమ్లో పెడుతుంది అనేది ఒక వాస్తవమైన ఆరోపణే. అంటే చాలా సందర్భాల్లో ఒక కీలక విషయం చర్చకు వచ్చేటప్పుడు దాన్ని పక్కదారి పట్టించే కొన్ని వార్తలు మీడియా హైలైట్ చేయటం అనేది మనకు చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. ఉదాహరణకి ఆవిడే ప్రస్తావించినటువంటి విజయసాయిరెడ్డి ఎపిసోడు, అలాగే ఇప్పుడు ద్వారం చంద్రశేఖర్ ఎపిసోడ్ ఒకటి ఎజెండాలోకి వస్తోంది. ఈ మధ్యలో దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్. ఇంకోవైపు అక్కడ కృష్ణా జిల్లాలో ఒక ఏసీబీ దాడులు జరుగుతున్నటువంటి సందర్భం, ఇంకొక ఇద్దరు మాజీ వైసీపీ ఎమ్మెల్యేలు అరెస్ట్ అవుతారా లేదా అనేది ఒక ట్విస్టు. వీటి మీద ప్రధానమైనటువంటి ఫోకస్ నడుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినటువంటి అనేక కీలక విషయాలు, చర్చించాల్సినటువంటి విషయాలు అనేకం దొర్లిపోతున్నాయి. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు వచ్చి చూసి వెళ్ళారు అమరావతి. అంటే విజన్ 2050 అని ఒక మాట చెప్పాడు ఈయన. అలాగే ఆగిపోయినటువంటి ప్రాజెక్ట్స్, వాటిని ఎలా కొనసాగించాలి, 40,000 కోట్లు వీళ్ళు ప్రతిపాదన, 15,000 కోట్లు అనేది పార్లమెంటు వేదికగా లోక్సభలో ఆర్థిక మంత్రి ప్రకటించినటువంటి సందర్భం. ఈ చర్చలు, అలాగే భవన నిర్మాణాలకు సంబంధించి, అలాగే పారిశ్రామిక విధానం ప్రకటించాడు ఆయన చంద్రబాబు గారు. దానిలో నీతి ఆయోగ్ ఇవన్నీ కూడా చాలా కీలకంగా అనుసరించండి అని ఒక వార్నింగ్ ఇచ్చాడు. అంటే కేంద్ర ప్రభుత్వానికి పూర్తి విధేయతతో చంద్రబాబు నడుచుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఈ విషయం మీద ఎక్కడా చర్చలు జరగటం లేదు. అలాగే ఈ ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు వచ్చిన దాని మీద, వాళ్ళకి ప్రభుత్వానికి జరిగినటువంటి వ్యవహారం మీద, కేంద్రం ఇస్తానన్నటువంటి 15,000 కోట్లు లోను ఇప్పిస్తానని చెప్పింది, గ్రాంట్ కాదు, దానికి సంబంధించిన వ్యవహారాల మీద, అలాగే నిరుద్యోగం పెరుగుతోంది దాని మీద, వలసలు పెరుగుతున్నాయి, వలసల తాలూకా ఒత్తిడి రాష్ట్రాల మీద ఉంది. ఉత్తరాది వలసలతో దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.
ఓకే. ఈ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి, దీనికి సంబంధించిన విధానాలు ఏమైనా ఉన్నాయా? కూలీ రేట్లు పడిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో జనాలు ఉన్నారు. అలాగే మొన్న నాగార్జున సాగర్ నిండిపోయినా, శ్రీశైలాలు నిండిపోయినా నీళ్లు వదలని పరిస్థితి ఇరిగేషన్ విభాగంలో. అలాగే కాకినాడ పోర్ట్లో 4 కంటైనర్ల పైన ఏవో డ్రగ్స్ దొరికాయని ఒక వార్త వినిపించింది, కానీ తర్వాత దాని ఫాలో అప్ లేదు. సో ఇన్ని కీలక అంశాలు జరిగిన ఈ టైంలోనే ఈ చర్చ కూడా జరిగింది. అలాగే సూపర్ 6 అమలుకు సంబంధించి 3 నెలలు అయిపోయింది వీళ్ళ పరిపాలన మొదలై. ఈ 3 నెలల్లో వారు ఎన్నికల హామీల అమలుకి ఏ మేరకు ముందుకెళ్ళారు అనే దానిలో ఒక రోజువారీ నివేదిక, రోజువారీ మీడియా నిఘా నడవాలి కదా, అది నడవలేదు. రెండోది, మీడియా ఇంకా ఆవిడ లోతుల్లోకి వెళ్ళలేదు, కానీ మీడియా అనేది పార్టీలుగా చీలిపోయి ఉన్నది అనే విషయం ఆవిడ మాట్లాడలేదు. కానీ అలా చీలిపోయి ఉన్నమాట వాస్తవం. వైసీపీ మీడియా, టీడీపీ మీడియా ఇలా చీలిపోయి ఉంది ప్రపంచం. బీజేపీ మీడియా కూడా ఉంది. సో ఎవరి ప్రయోజనాల కోసం వారు అవతల వాళ్ళ మీద దాడి చేయటమే ప్రధాన పరమావధిగా పెట్టుకుని కథ నడిపిస్తున్నారు. దీని మీద ఆవిడ కేంద్రీకరించి, దీని మీద ఈ జోలికి రాలేదు, కానీ ప్రధానంగా ఆవిడ మెన్షన్ చేసిన విషయాలు ఏంటంటే, ఒకటి, చాలా విషయాల్ని పక్కదారి పట్టించడానికి వేరే విషయాలేవో ఎజెండా మీదకు తీసుకొస్తూ ఏదో ఒక కాన్స్పిరసీ నడుస్తోంది ఆ ఏరియాలో అని ఆవిడ ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. దాంతో నేను ఏకీభవిస్తూ, ఆవిడ పెట్టినటువంటి ప్రధానమైనటువంటి ఎలిగేషన్ ఏంటి, మీడియా మీద దాడి చేస్తూ, ఎందుకు మీరు కూడా పర్సనల్ ఏరియాలోనే దాడులు చేస్తున్నారు కదా. ఇప్పుడు ఈ ఆవిడ ప్రస్తావించినటువంటి 3 కేసులు, ఏది దుబాడ శ్రీనివాసు ఎపిసోడు, అలాగే దానికి ముందు లావణ్య రాజ్ తరుణ్ ఎపిసోడు, దానికి ముందు విజయసాయి శాంతి ఎపిసోడు, వీటి మీద ఎందుకు ఎక్కువ కేంద్రీకరణ పెట్టి వీటి మీదే షో రన్ చేస్తున్నారు అనేది ఒక విమర్శ చేశారు ఆవిడ. ఇదా మీడియా చేయాల్సిన పని అన్నారు. ఓకే, పర్సనల్ ఏరియాకి వెళ్ళి మీరు దాడులు చేయటం లేదా అన్నారు ఆవిడ. మీరు కూడా వాళ్ళ పర్సనల్ ఏరియాలోకి వెళ్ళిపోయి గేమ్ ఆడుతున్నారు కదా అన్నారు. ఓకే, గేమ్ ఆడుతున్నారు, వాస్తవమే. అయితే మీరు చెప్పినట్టుగా వీళ్ళకి ఎలాగైతే పర్సనల్ ఏరియాలోకి వెళ్ళటం మీద మీరు విమర్శించారో, అలాగే వేణుస్వామి గారు కూడా పర్సనల్ ఏరియాలోకి వెళ్ళే గేమ్ ఆడాడు. ఈ రోజున శోభిత లేకపోతే నాగ చైతన్య ఎపిసోడు మాత్రమే కాదు, గతంలో కూడా కాదు. అంటే చాలామంది పర్సనల్ లైఫ్లోకి వచ్చి సినిమాలు హిట్ అవుతాయా ఫ్లాప్ అవుతాయా కూడా చెప్పాడు ఆయన. ప్రభాస్ కెరియర్ మీద ఒక జడ్జిమెంట్ పాస్ చేశాడు. అంటే ఇది ఒక ప్రచారం కోసం చేస్తున్నారు ఆయన అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అంటే ఒక ఇమేజ్ బిల్డప్లో భాగంగా, ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడంలో భాగంగా, అందులో కొన్ని, ఇప్పుడు ఆయన స్టార్ కప్పులు అన్నాడు మొదట, సమంత నాగ చైతన్య ఎపిసోడ్ ప్రారంభంలో ఎవరో స్టార్ కప్పులు అని చర్చ, ఫైనల్గా వీళ్ళే అని ఒక అనుమానం, వీళ్ళే అని ఒక నిర్ధారణ, ఫైనల్గా అదే జరిగింది. సో ఇది ఒక సక్సెస్ అనుకుంటే, జ్యోతిష్యం తప్ప ఉప్ప అనేది చర్చ వేరు. నేనైతే దాన్ని నమ్మటం లేదు. అసలు అటువంటి ప్రక్రియ ఒకటి ఉంటుంది అని నేను విశ్వసించడం లేదు. జ్ఞానమే శక్తి, అజ్ఞానమే దేవుడు అనుకుంటే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవి ఈ పుట్టిన నక్షత్రము వీటిని ఆధారంగా మేమేదో భవిష్యత్తు చెప్పగలం అనేది పూర్తి స్థాయిలో భ్రమ. కాకపోతే అది శాస్త్ర ప్రమాణం పొంది జ్యోతిష శాస్త్రంగా అది పరిగణనలోకి వచ్చేసి, అది ఒక మానసిక దౌర్బల్యం ఉన్న వాళ్ళ మీద చేసేటువంటి వ్యాపారంగా మాత్రమే నేను భావిస్తాను. అంటే తమ మీద తమకి కాన్ఫిడెన్స్ లేనివారు, తమ మీద తమకి కాన్ఫిడెన్స్ లేక ఏదో కారణం చేత నేను ఈ వరుస ఓటములకు గురవుతున్నాను కాబట్టి
దీనికి ఏదో రెమెడీ చేయించుకుంటే పోతుంది అనుకుని ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. దీనికోసం చాలా కౌంటర్లు ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం పెరిగిన ప్రతి సందర్భంలోనూ వీళ్ళకి చాలా రెలవెన్స్ వచ్చేస్తుంది సమాజంలో. ఇది ఫ్యాక్ట్. ఇది ఒక డ్రామా. టోటల్గా ఈ జాతకాలు చెప్పే వాళ్ళందరూ డ్రామా కంపెనీలు అనుకోవచ్చు, నటులు మాత్రమే. ఓకే. ఈవిడ ఇంకొక ఇలా అనుకున్నప్పుడు ఆయన చేస్తున్న గేమ్ మీద కూడా ఆవిడ మాట్లాడాలి కదా. అంటే నేను ఇందాక మొదట ప్రస్తావించినటువంటి పార్లమెంటు అసెంబ్లీ వేదికగా అధికార ప్రతిపక్షాలు మీరు ఈ సమస్య మీద ఏం చేశారు అంటే మీరు చేసింది ఏమిటి అని ప్రశ్నించినట్టుగానే ప్రశ్నించారు ఈవిడ. మీడియాని కార్నర్ చేసి మీరు పర్సనల్ లైఫ్లో ఆడుకుంటున్నారు కదా, మరి వారి మీద ఎందుకు పడి ఏడుస్తున్నారు అన్నారు వేణుస్వామి గారి గురించి. జనాలకు అప్పీల్ చేశారు, ఇలాంటి మీడియాని మీరు చూడకండి, వీళ్ళు ఏది చూపించాలో అది చూపించట్లేదని మీరు ఉద్యమించండి మీడియా మీద, అప్పుడు నేను కూడా మీతో కలుస్తాను అన్నారు. అక్కడ ఆవిడ అప్రకటితంగా ఒక ప్రకటన కూడా చేశారు. అప్పుడు అంటే అసలు ఇలాంటి జాతకాల వాళ్ళకి వేదికలు కల్పించిందే మీరు కదా అన్నారు. ఆ కల్పించడం తప్పన్నారు. అలాంటి పనులన్నీ మానేయటం కోసం మీరు జనాలు ఉద్యమిస్తే వాళ్ళతో నేను కలిసి పోరాడతాను అన్నారు. నాయకత్వం వహిస్తానని కూడా అన్నారు. సో ఆవిడ ఉద్దేశంలో కూడా వేణుస్వామిని మీడియా ఎంటర్టైన్ చేయటం, తన స్వార్థం కోసం మీడియా ఎంటర్టైన్ చేసింది. ఆయన ఎంటర్టైన్ అయ్యాడు. ఇప్పుడు ఆయనే ఆవిడ చెప్పినట్టుగా ఒక కుటీర పరిశ్రమగా మారి వ్యాపార విస్తరణలో భాగంగా ఆయన ఇవన్నీ చెప్తున్నాడు అనేది కూడా ఒక యాంగిల్లో అడ్మిట్ చేసింది ఆవిడ. అది కట్టడి చేసుకుంటాను నేను అని చెప్పట్లేదు ఆవిడ. అది కట్టడి చేసుకుంటాను లేదంటే ఆర్గ్యుమెంట్ చేస్తాను అని. ఇది వన్ సైడ్ వార్ లాగా కనిపించింది. అంటే ఒకళ్ళ మీద దాడి చేశారు. అలాగే దీనిలో భాగంగా ఆవిడ మంచు విష్ణు తనతో ఫోన్ కాన్వర్సేషన్ జరిపినట్టుగా చెప్పారు. అయితే ఆయన గౌరవప్రదంగానే మాట్లాడారు అని చెప్పారు. ఆయనేమి దాడి చేసినట్టుగా ఆవిడేమి చెప్పలేదు. దీనిలో ఆవిడ చెప్పిన మాట ఏంటంటే వాళ్ళకి అడ్వైజ్ చేశారు, మీరు మమ్మల్ని కాదండి పట్టించుకోవాల్సింది, జాతకాలు చెప్పే వాళ్ళ గురించి కాదు మీరు పట్టించుకోవాల్సింది, మీ సినిమాలని ఫ్లాప్ చేస్తున్నారు కొంతమంది రివ్యూలు ఇవ్వటం ద్వారా, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి మీడియా మీద మీరు కూడా దాడి చేయండి అని చెప్పారు. ఆల్రెడీ ఆ దాడి జరుగుతోంది. ఆల్రెడీ రివ్యూస్ ఉండాలా వద్దా అనే విషయం మీద ఒక గొడవ జరుగుతోంది. ఆయన ప్రొడ్యూసర్ వంశీ, సితారా ఎంటర్టైన్మెంట్స్, ఆయన చాలా సీరియస్గా దాడి చేసున్నాడు గతంలో. దిల్ రాజు గారు మాట్లాడున్నారు, ఈ మధ్య దర్శకులు మాట్లాడారు, నిన్న ఒక నటుడు కూడా మాట్లాడాడు, రామ్ అనేటువంటి నటుడు కూడా మాట్లాడాడు. సో అదొక గొడవ ఆల్రెడీ ఉంది. ఈవిడ కొత్తగా రెచ్చగొట్టక్కర్లేదు. ఈ రివ్యూ గురించి ఆవిడ ప్రస్తావించటం ఆవిడ ప్రధాన టాపిక్ అప్రస్తుతం. సినిమా బాగుందా లేదా అనేది చెప్పే హక్కు ఉంది. ఆవిడ కూడా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినటువంటి చట్టాన్ని ప్రస్తావించారు. ఇది ఉందని చెప్పి మీరు రెచ్చిపోతున్నారు, అది ఉందనే కదా వారు మాట్లాడుతోంది. వారు కట్టడి అవ్వాలి కదా ముందు. అంటే ఒక పాత ఇది ఉంటుంది, ఒక మనిషి మీద వేలు చూపించినప్పుడు మూడు వేళ్ళు మీ వైపు తిరిగి ఉంటాయి అని, ఒక వేలు పైకి చూపిస్తుంది అనేది ఒక స్టేట్మెంట్ ఉంది పాత రోజుల నుంచి. సో ఆవిడ మేము చేస్తున్నది గొప్ప పని లేదు, ఆయన అంటే ఆవిడ ఎవరిని సమర్థిస్తూ ఎవరిని ప్రొటెక్ట్ చేస్తూ ఆ వీడియో పెట్టారో సదరు వేణుస్వామి గారు వారు చేస్తున్నది పూర్తిగా ఒప్పు అని చెప్పకుండానే అన్యాపదేశంగా అవతల వాళ్ళ మీద సీరియస్గా దాడి చేసేసింది ఆవిడ. రెండూ జరగాలి. మీరు చెప్పిన దానిలో కొన్ని ఫ్యాక్ట్స్ కలవు, అలాగే మీ వైపు నుంచి జరుగుతున్నటువంటి ల్యాప్సెస్ గురించి కూడా మీరు కొంచెం సీరియస్గా మాట్లాడి ఉండాల్సింది. మీరు వేదిక కల్పించడం వలన వీళ్ళందరూ వస్తున్నారు అంటున్నారు.
యూట్యూబ్లు, శాటిలైట్ ఛానల్స్ ఇవన్నీ క్రికెట్ ఇవి జరిగినప్పుడు జ్యోతిష్యుల్ని వీళ్ళందరినీ కూర్చోబెడుతున్నారు. సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అని జాతకం వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు. ఇది సబబా అంది ఆవిడ. ఓకే, మానేస్తారు అందరూ. ఆ ఏరియాలోనే బిజినెస్ చేస్తున్నారుగా వీళ్ళు. ఇప్పుడు ఎవరైనా అది కరెక్టా కాదా అనేది ఆవిడ చెప్పాలి. ఎందుకు ఆయన వచ్చి ఎందుకు కెమెరా ముందు బోర్డు పెట్టి టేబుల్స్ వేసి చేస్తున్నాడు అనే దానిలో క్లారిటీ ఇస్తే చాలు, క్లోజ్. మేము ఈ యాక్టివిటీ మానేస్తున్నాం. ఈ రోజు నుంచి మేము సీరియస్గా వ్యక్తుల ప్రైవేటు జీవితాల్లోకి ప్రవేశించి మేము వారు అడగకుండానే వారి జాతకాలను ప్రపంచానికి చెప్పము అని చెప్పి మీరు కూడా ఇలాగే వ్యవహరించండి అని చెబితే ఒక పద్ధతి. అది కాదు. అది పార్లమెంట్ అసెంబ్లీలో రాజకీయ నాయకులు మాట్లాడుకుంటున్న పద్ధతిలోనే మీరు చేస్తోంది ఏమిటి, మీరు చేస్తోందే మేము చేస్తున్నాం. సో మనం ఒక అవగాహనకు వద్దాం, వచ్చి కలిసి సమన్వయంతో చేసుకుందాం ఇదే పని అన్న ప్రతిపాదన కనిపించింది ఆవిడ ఆర్గ్యుమెంట్లో. ఓకే, మీడియా ఇలా ఎందుకు తయారైంది అనేది వేరే గొడవ. ఆవిడ చెప్పినట్టుగా మీడియా ఒక డైవర్షన్ స్కీమ్లో ఉన్నమాట వాస్తవం. రాజకీయ పార్టీల ప్రమేయంతోనే మీడియా నడుస్తోంది. చాలా స్పష్టంగా, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి చాలా క్లియర్గా రోడ్డు మీద పెట్టి విషయాలు మాట్లాడుకోవటం మొదలైంది. ఆంధ్రజ్యోతి, ఈనాడు అనే మాట మాట్లాడకుండా ఆయన ఉపన్యాసం కంక్లూడ్ అయ్యేది కాదు. దీనికి అదర్ సైడు జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు తోడు ఆయన 5 అనకుండా ఆయన ఉపన్యాసం ముగించేవాడు కాదు. పైగా మీ బిడ్డకి మీడియా ఒకటే ఉంది, అవతలాలకు అరడజను ఉన్నాయి అని కూడా ఆయన ఎన్నికల సభల్లో వాపోయాడు జగన్మోహన్ రెడ్డి. సో ఇది టోటల్గా పార్టీ ప్రమేయంతో మీడియా ఉంది అనే మాట వాస్తవం. దాన్ని అడ్మిట్ చేసి మాట్లాడచ్చు, ఓపెన్ డిబేట్. అది పార్టీ ఎజెండాలే ఈ పత్రికలు మాట్లాడతాయి. అది ఈనాడు ఈ మధ్య వాళ్ళ 50 ఏళ్ల ప్రస్థానం గురించి వాళ్ళు రాసుకుంటూ దానిలో పాత విషయాలు చాలా తడిమారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ పెట్టినట్టుగా కనిపిస్తుంది, కానీ దానికి ఒక భూమిక కల్పించి దాన్ని నిలబెట్టి నడిపించినటువంటి ఘనత ఈనాడుదే అని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటూ దానిలో ఆర్టికల్స్ వచ్చినాయి. సో ఇది కండిషన్. ఈ కండిషన్లో మీడియా పొలిటికలైజ్ అయిపోయి సోషల్ మీడియాలో కొన్ని ప్లాట్ఫామ్స్ మీద నిజాలు మాట్లాడే ప్రయత్నం జరుగుతోంది. దాన్ని అప్రిషియేట్ చేస్తూ ఇతరత్రా జరుగుతున్నటువంటి దుర్మార్గాల గురించి మాట్లాడటం సభ్యత. ఇది కాకుండా సినిమా వాళ్ళారా రివ్యూ వాళ్ళ మీద దాడులు చేయండి. రివ్యూల్లో జెన్యూన్ రివ్యూస్ కూడా ఉంటాయి ఖచ్చితంగా. సినిమా బాగాలేకపోతే బాగాలేదని చెప్తారు, బాగాలేకపోతే జనం వెళ్ళరు. రివ్యూస్ నెగిటివ్గా ఉన్న పెద్ద హిట్ లేని సినిమాలు అనేకం కలవు. అవును, వారికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ అడవి రాముడు అనేటువంటి రామారావు గారి సినిమాకి పాజిటివ్ రివ్యూ లేని రాలా. ఆ రోజుల్లో నెగిటివ్ రివ్యూసే వచ్చినాయి. ఆయన వేటగాడు అనే సినిమాకి కూడా నెగిటివ్ రివ్యూలే. గుడిపూడి శ్రీహరి గారిని వారి రివ్యూలు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఆయన ఏ స్థాయిలో విరుచుకుపడేవాడో సినిమాల మీద అర్థమవుతుంది. సితార పత్రిక వేదికగా వచ్చినటువంటి రివ్యూస్ అన్నీ కూడా సినిమాల మీద సీరియస్ అటాకే జరిగేది. వాళ్ళు ప్రొడక్షన్లో ఉన్నప్పటికీ, వాళ్ళు నిర్మాణ రంగంలో ఉషా కిరణ్ మూవీస్ అనే పేరుతో ఉన్నప్పటికీ జనరల్గా సినిమా రివ్యూ కోసం సితార కొనేవాళ్ళు జనాలు. అంటే నిష్పక్షపాతంగా ఉంటుంది అనే ఉద్దేశంతో. పర్టికులర్గా ఆయనకు ఒక ఇమేజ్ ఉండేది, గుడిపూడి శ్రీహరి గారికి ఒక ఇమేజ్ ఉంది. కొంతమేరకు ఆయన జెన్యూన్గా వెడతాడు, ఎక్కడ కొమ్ము కాయడు. నిజానికి ఈవిడ చెప్పినటువంటి స్టేట్మెంట్, రివ్యూ వాళ్ళ మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయంటే సినిమాలు ఫ్లాప్ అవుతుంటే ఇది ఒక అసహనం. మీరు తీసే కంటెంట్ బాగాలేదు,
రివ్యూస్ బాగోవు న్యాచురల్గా. మీరు తీసే సినిమాల్లో కంటెంట్ బాగుంటే ఎందుకు ఆడవు? ఆడుతున్నాయిగా సినిమాలు. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయింది, ఏది కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా. జనం నెమ్మదిగా ఎక్కుతున్నారుగా థియేటర్కి. అసలు సినిమా థియేటర్లో సినిమాకి ఇద్దరు ముగ్గురు వచ్చి షోస్ క్యాన్సిల్ చేసిన కండిషన్ కదా నిన్న మొన్న వరకు. విజయ్ భాస్కర్ అనబడే ఒకప్పుడు పెద్ద హీరోలతో హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్ గారు డైరెక్ట్ చేసిన, ప్రొడ్యూస్ చేసిన సినిమాకే డే 1 నుంచి చాలా థియేటర్స్లో ఇద్దరు ముగ్గురు వచ్చి షోస్ క్యాన్సిల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయనకు తెలుసు ఆ విషయం. ఎందుకు జరిగింది ఇది? మీ కంటెంట్ బాగాలేక. ఈ కమిటీ కుర్రోళ్ళు అనే కంటెంట్ బాగుందని కదా జనాలు వెళ్తున్నారు. బేబీ సినిమాకి వెళ్ళారు కదా, ఇవి కదా చూడాల్సింది. ఆ ఏరియాలో మీరు వచ్చి గేమ్ ఆడటం మీరెందుకు మాట్లాడాలి? అది పాత సెటైర్ ఆత్రేయ గారు ఎప్పుడోనే వేశాడు 50ల్లో. ఒక వరలో 2 కత్తులు అనే మహోజ్వల జానపద చిత్రం ప్రివ్యూ ఉంది, చూసి బాగుందని రివ్యూ రాయాలి, పెడుతున్నాను అని పేకెట్ శివరాంకి ఒక డైలాగ్ రాశాడు ఆయన. వెలుగు నీడలు అనే సినిమాలో చూడొచ్చు, అది ఇప్పటికీ యూట్యూబ్లో కలదు. అంటే మీడియా అనేది అమ్ముడుపోయిందనే సెన్స్లో ఆయన కామెంట్ చేశాడు సినిమాలోనే. అంటే డబ్బులు ఇచ్చి భోజనం పెట్టేస్తే బాగుందని రివ్యూ రాసేస్తారు వీళ్ళని. అలా కాదు, మాకు వెన్నుముకుంది అని మాట్లాడితేనేమో రివ్యూల వల్ల సినిమాలు పోతాయని గొడవ. దానికి ఈవిడ ఒత్తాసు యాజ్ ఏ జర్నలిస్ట్ అని చెబుతూ. ఇలా ఆవిడ టోటల్ ప్రసంగంలో ఒక అసహనం ఉంది. మమ్మల్ని మీరు టార్గెట్ చేస్తారా అనే చిరాకు ఉంది. అది తప్పు. కోపము చిరాకుతో ఉపదేశాలు చెప్పడం తప్పు. ఉపదేశం చెప్పదలుచుకున్నప్పుడు మెంటల్ పీస్ ఉండాలి, సమన్యాయం ఉండాలి, మీరు నిర్మోహత్వం ఉండాలి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం మానేయాలి. అది కనిపించలేదు దానిలో. 1 సైడెడ్గానే ఉంది. అది వాస్తవాలు ఉన్నాయి దానిలో, లేవని నేను అంటలా. వాస్తవం ఉన్నప్పటికీ దాని జిస్టు ఇన్ టోటల్ అది 1 సైడెడ్గానే ఉంది. అందుకని ఆవిడ బాధని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఆవిడ బాధపడింది. దేనికి బాధపడింది? వాళ్ళని టార్గెట్ చేస్తున్నారని, వాళ్ళని టార్గెట్ చేస్తూ చర్చలు జరుపుతున్నారని, చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారని, ఆ మాట్లాడే క్రమంలో పరుష పదజాలం కూడా వాడుతున్నారని, ఫ్యాక్షనిస్ట్ లాంగ్వేజ్ వాడుతున్నారని కూడా మాట్లాడారు ఆవిడ. సో ఆ సర్టన్ డిస్కషన్స్ అవి ఆవిడ్ని గాయపరిచాయి అనే విషయం మనకు ఆ వీడియో ద్వారా అర్థమవుతుంది తప్ప, ఇతరత్ర ఆవిడ మాట్లాడిన విషయాలన్నిట్లోనూ చాలా అసమంజసం ఉంది, గందరగోళం ఉంది. అంటే ఆలోచనాపరమైన గందరగోళం కూడా కలదు. సో ఆవిడ ఎలాగూ జర్నలిస్ట్ కమ్యూనిటీకి చెందినటువంటి అమ్మాయిని నేను అని చెప్పారు ఆవిడ.